ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ అవని, ఇంతకాలం నిన్ను ఈ ఫోటోలో చూస్తూ గడిపేశాను. ఇక నీ ముందుకు రాబోతున్నాను. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? తొందరగా నీ దర్శన భాగ్యం కలిగించు. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. హే, ఏంటి హాయ్. మీరు బయలుదేరుతున్నారా? కాసేపట్లో బయలుదేరతాము. చూస్తుండగానే అప్పుడే డిగ్రీ పూర్తయిపోయింది. నిన్నటి వరకు అందరిది ఒకటే క్లాస్ రూమ్, అందరిది ఒకే క్యాంటీన్. రేపటి నుంచి అన్నీ మారిపోబోతున్నాయి. హౌ డు యూ ఫీల్ అవని? గడియారంలో ముందుకు సాగిపోక తప్పదు కదా సత్య. ఈ రోజు మళ్ళీ తిరిగి రాదు అని తెలుసు. అలా అని రైలు పట్టాలలా జీవితకాలం అందరం పక్క పక్కన ప్రయాణం చేయలేం కదా. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే ఫర్దర్ స్టడీస్ కి ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను. నేనైతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అగ్రికల్చర్ మీద స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. నేను మోడలింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. మరి నువ్వవని? ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వు మా అందరికంటే అందంగా ఉంటావు కదా. సీరియల్స్ లో హీరోయిన్ గా ట్రై చేయవని. మనం ఒకటి అనుకుంటాం, మన తలరాత మరొకటి డిసైడ్ చేస్తుంది. సత్య, వాట్ అబౌట్ యూ? నాకు ఇష్టమైన ప్రొఫెషన్ లాయర్, సో లా చదువుదాం అనుకుంటున్నాను. మనోడికి భారతీయుల్లో కమల్ హాసన్ లాగా, అపరిచితుల్లో విక్రమ్ లాగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కాబట్టి ఆ ప్రొఫెషనే కరెక్ట్. సత్య దగ్గరున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే హీ రెస్పెక్ట్స్ ఉమెన్. ఆడవారికి ఏదైనా ఇబ్బంది కలిగితే చూస్తూ చేతులు కట్టుకుని ఉండడు. లా అనే ఆయుధం సత్య దగ్గరుంటే సత్యాన్ని కాపాడుతాడు. ష్యూర్. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ సత్య. థ్యాంక్ యూ. ఇక బయలుదేద్దామా? మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ఏముంది, అందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మంచి అకేషన్ లో కలుద్దాం. ఓకేనా? రే మామా, ఒక మాట చెప్తాను వినండి. 10 ఏళ్ల తర్వాత అందరం ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కలుద్దాం. ఓకేనా? ఓకే. డన్. ఇక బయలుదేరదామా? మనం కాసేపు మాట్లాడుకుని వెళ్దాం. సరే మావా, పదండి వెళ్దాం. మనం అలా క్యాంటీన్ లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. పదండి. పదండ్రా. ఇంకేంటే, నువ్వైతే మోడల్ అవని. అయిపోతావా? రేయ్, నీ పెయిన్ మాకు అర్థమైందిరా. నీకు అవని అంటే ఇష్టం. అవని మాత్రం నిన్ను జస్ట్ బెస్ట్ ఫ్రెండ్లా చూస్తుంది. వెళ్ళి ప్రపోజ్ చేయి. రేయ్ మామా, ఆలోచించుకో.
ఆ రోజు అవకాశం దొరికినప్పుడు నా ప్రేమ గురించి చెప్పుంటే బాగుండేది కదా అని ఫ్యూచర్లో నువ్వెప్పుడూ బాధపడకూడదు. వెళ్ళరా వెళ్ళరా. వెళ్ళు వద్దురా వెళ్ళు మావా. వెళ్ళు మావా. వెళ్ళు వద్దు వెళ్ళు. పాపం 4 ఏళ్ల నుంచి తన మనసులోని మాటను మనసులోనే ఉంచుకున్నాడు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు లక్ష్మి. లవ్ నోనో, అలాంటి వాటికి నేను దూరం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదైనా పార్ట్ టైం జాబ్లో చేరి అక్కకి హెల్ప్ఫుల్గా ఉండాలి. అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత తనే నాకు అమ్మా నాన్న అయింది. అందుకే ముందు నేను కెరియర్ మీద ఫోకస్ చేయాలి. నీ అందానికి మనసుకి ముగ్ధుడై ఈ లోపు ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాడు వెదవైతే చెప్పుతో కొడతాను. మంచోడైతే చెప్పవే. మంచోడైతే సారీ చెప్తాను. మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను అని సెన్సిటివ్గా రిజెక్ట్ చేస్తాను. అంతేగాని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అవనికి నా ప్రేమ గురించి చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు. సరే, నేను ఇంక బయలుదేరుతాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. వస్తాను. ఓకే బాయ్. సత్య, ఏంటవని? నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నన్ను కొంచెం మా ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? ష్యూర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. బాయ్ రా. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.